హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో వచ్చేసి అరిటాకులతోని మంచి డిజైన్ చేసి ఫంక్షన్లప్పుడు, వ్రతాలప్పుడు, నోములప్పుడు ఈ అరిటాకులతో డెకరేషన్ చేసుకోవచ్చండి. సింపుల్ మెథడ్లో చూపించిపోతున్నాను. ఈజీగా 2 నిమిషాల్లో ప్రతిదీ కూడా పూర్తి చేసేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ ఛానల్కి చేరుతుందండి. ఒక లైక్ ఇచ్చి మై ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. అరిటాకులు తీసుకుని, ఈ అరిటాకులు వచ్చేసి లేతగా ఉన్నాయి కాకుండా ముదరాకులు తీసుకోండి. ఇలాగ అరిటాకులు తీసుకుని ఒక టిప్గా ఉన్న పేపర్ మీద మనం ఇలా ఆకు షేపులో డిజైన్ మోల్డ్గా ఇలా ఏదన్నా పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ ఇలా గీసుకుని కట్ చేసుకుని ఈ షేప్ వచ్చేసి అరిటాకు మీద పెట్టి ఇలా పెన్సిల్తో కానీ ఏదన్నా చిన్న ఓస్తో కానీ దేంతో అన్నా సరే ఇలా మార్క్స్ వేసుకోవాలి. గీసినట్టయితే కొద్దిగాని ఆకు మీద ఈ డిజైన్ షేప్ వచ్చేస్తుంది. గట్టిగా అనకూడదండి, ఆకు మరలా సిరిగిపోతుంది. మనం డిజైన్ చేసిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఈ షేప్ వచ్చేసి ఇలా మనకి ఎన్ని ఆకులు కావాలితే అన్ని ఆకులు రెడీ చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఆకు వచ్చేసి, ఎంత సింపుల్ మెథడ్లో ఎంత చక్కగా వచ్చిందో చూసారా ఆకు షేపు. ఇలా నేను 5 ఆకులు కట్ చేసి తీసుకున్నాను. ఈ ఆకు షేప్ వచ్చేసి ఈ అరిటాకులు అయితే అసలు వడిలిపోకుండా ఉంటాయండి. మనం ఎన్ని రోజులు ఉంచుకున్నా సరే కానీ ఈ డిజైన్ షేపు అరిటాకులు మనకి ఎక్కువ రోజులు ఉంటాయి. అందుకని నేను అరిటాకులు తీసుకున్నాను. అరిటాకులు ప్రతిదానికి శుభానికి ప్రతీక కదా, అందుకని ఈ అరిటాకులు డిజైన్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని చూపిస్తున్నాను నేను. చూసారా ఇలా బౌల్లోని నీళ్ళు పోసుకుని ఇందులోని ఈ అరిటాకులు డిజైన్ చేసి కట్ చేసుకున్నాం కదా, ఈ చుట్టూతా పెట్టుకుని మధ్యలోని ఫ్లవర్స్ మనకు నచ్చిన మోడల్గా ఇలా డెకరేషన్ చేసుకుని ఈ బౌల్ వచ్చేసి మనకి హాల్లో కానీ బాల్కనీలో కానీ దేవుడి మందిరంలో మధ్యలో కానీ ఎంట్రన్స్లో పెట్టుకుంటే చక్కగా ఉంటుంది. డిజైన్ వచ్చేసి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. మనం అరిటాకులతో చేసినట్టే లేవు. ఈ మోల్డ్ వచ్చేసి ఈ ఆకులు డెకరేషన్ చేసినట్టున్నాయి. ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారా డెకరేషను. ఇంకో మోల్డ్ వచ్చేసి అరిటాకు తీసుకుని, ఇది మోల్డ్ కాదండి, మనం ప్రసాదాలు పెట్టుకుంటాం కదా, ప్రసాదాలు పెట్టుకోవడానికి నేను ఇలా తయారు చేశాను. అరిటాకు తీసుకుని మనకి ఏదన్నా ప్లేట్ తీసుకుని ఆ ప్లేటు ఈ అరిటాకు మీద పెట్టి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలితే అన్ని ఇలా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. మనకి ఎక్కువ మంది అతిథులు వచ్చినప్పుడు ప్రసాదాలు పెట్టడానికి ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. బయట ఒక పైసా ఖర్చు పెట్టకుండా బయట కొనుక్కోవాల్సిన పని లేదండి. పేపర్ ప్లేట్లు గంటనే ఇలా అరిటాకులు ఉంటే మనం ఇలా డిజైన్ చేసుకుని కట్ చేసుకుని మనం ప్రసాదం ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. కప్పులు ఇలా 2 పీసులు తీసుకుని, ఒక పీస్ అయితే బేగా చిరిగిపోద్దండి, అందుకని నేను 2 తీసుకుని ఇలా ప్రసాదం ప్లేట్లు తయారు చేస్తున్నాను. 4 వైపులా కూడా 4 మూలలా ఇలా మడత పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గిన్నె మోల్డ్గా మడత పెట్టి పిన్ను కొట్టేసుకుంటే
గిన్నె మోల్డ్ వచ్చేస్తుందండి. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ప్రసాదం గిన్నె. ఇలా అరిటాకులతో సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎంతమంది అతిథులు వచ్చినా కానీ ఈ ప్రసాదాలు ఇందులో వేసి ఇచ్చేసినట్లయితే చక్కగా ఉంటుందండి. చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ప్రసాదం గిన్నెలు. ఇలా ఎన్నైనా సరే రెడీ చేసుకోవచ్చు సింపుల్ మెథడ్లోని, పైసా ఖర్చు లేకుండా. మూడోది వచ్చేసి డెకరేషన్ ఐడియా అండి. అరిటాకు తీసుకుని ఒక చిన్న మూతలాంటిది ఏదన్నా తీసుకోవాలి. బాగా చిన్నది కాకుండా పెద్దది కాకుండా తీసుకోండి. మూత సైజ్ వచ్చేసి ఇలా మనం ఈ అరిటాకు మీద పెట్టి డ్రా చేసుకుని చుట్టూతానే ఇలా రౌండ్గా సర్కిల్ మోడల్గా ఇలా కట్ చేసుకుని ఎన్ని పీసులు అవసరమైతే అన్ని పీసులు తీసుకోవాలి. మడత పెడితే ఇలా ఓలు పెడితే అరిటాకు సిరిగిపోద్ది. అలా కాకుండా ఈ అరిటాకు తీసుకుని మనం కట్ చేసుకున్నదే ఇలా పెన్సిల్తో కానీ పెన్నుతో కానీ మధ్యలో ఓలు పెట్టేసుకున్నట్లయితే మనకి ఓలు పడిపోద్ది. చుట్టూతా చిరగకుండా ఉంటుంది. ఇలాగైతేని ఇలా ఓలు పెట్టండి అరిటాకుకి. చూసారా చక్కగా ఆడిపోయింది ఓలు. ఇప్పుడు పువ్వులు తీసుకుని మనకి చామంతులైనా గులాబీలన్నా ఇందులో పెట్టుకోవడానికి బాగుంటాయండి. ఈ ఓల్లోని చామంతి పువ్వు పెట్టేస్తే ఎంత చక్కగా రెడీ అయిందో చూసారా. ఇలాగా మనం ఎన్ని ఆకులు చేసుకుంటే అన్ని ఆకుల్లో కూడా ఇలా పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారా. కింద కాళ్ళలాగా ఉండి పచ్చగానే పైన పువ్వు వచ్చేసి వచ్చింది. చూసారా ఇలాగా మనం చేసుకున్నవన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. నేను 5 చామంతులు ఇలా పెట్టాను ఆకుల్లోనే. ఒక గులాబీ వచ్చేసి మధ్యలో పెట్టడానికి ఇలా రెడీ చేసుకున్నాను. ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్లోని నీళ్ళు పోసుకుని ఈ వాటర్లోని మధ్యలో గులాబీ పెట్టి చుట్టూతా చామంతి పువ్వులు డెకరేషన్ చేశాను. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. ఒక్క పైసా ఖర్చు లేకుండా ఇలా ఆర్గనైజర్ చేసుకోవచ్చు చామంతులతోని, ఇలాగా అరిటాకులతోని. చూసారా నీటిలోని ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి మనం ముందు డిజైన్ చేసిన ఆకులండి. ఇలా డిజైన్ చేసుకుని ఆ ఆకులు వచ్చేసి కింద పెట్టి పైన ఈ బ్లౌలు పెట్టుకుని దేవుడి మందిరం ముందు కానీ మనకి ఎక్కడ వీలుగుంటే అక్కడ పెట్టుకున్నట్లయితే చక్కగా ఉంటుందండి. ఈ 3 ఐడియాస్ కూడా మీకు నచ్చినాయని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.